హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో మనలో చాలామందికి మారిన పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకుంటున్నారు. మనకు అనేక రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాదం పప్పు ఒకటి. బాదం పప్పు చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. బాదం పప్పులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన శక్తిని, పోషణను అందిస్తాయి. అయితే బాదం పప్పును ఏ సమయంలో తింటే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. బాదం పప్పును రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం వాటిని తొక్క తీసి బ్రేక్ఫాస్ట్ సమయంలో తినవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే మనకు ఎక్కువ మొత్తంలో శక్తి అవసరమవుతుంది. రోజంతా పనిచేయడానికి అవసరమయ్యే శక్తి మనకు బ్రేక్ఫాస్ట్ ద్వారానే లభిస్తుంది. కాబట్టి ఆ సమయంలో బాదం పప్పుని ఈ విధంగా తొక్కలు తీసి తింటే చాలా మంచిది. నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉండవచ్చు. అంతేకాకుండా మెదడు పనితీరు మెరుగుపడి యాక్టివ్గా ఉండటమే కాకుండా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. బాదం పప్పు చదువుకునే పిల్లలకి పెడితే వారి మెదడు చురుగ్గా పనిచేసి చదువులో ముందజలో ఉంటారు. బాదం పప్పులు వారిని యాక్టివ్గా ఉంచుతాయి. చిన్నారులకు కూడా ఉదయం సమయంలోనే బాదం పప్పులను పెట్టడం మంచిది. శరీరానికి మాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెద్ద ఎత్తున అందుతాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా బరువు సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే సరిపోతుంది. రోజుకి 4 లేదా 5 బాదం పప్పులను తింటే సరిపోతుంది. బాదం పప్పు పై పొట్టు తీసి తినడం వలన త్వరగా జీర్ణం అవుతాయి. గ్యాస్ వంటి సమస్యలు రావు. ఇక మెదడుకి టానిక్లా పనిచేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. అందువల్ల జ్ఞాపక శక్తి ఎక్కువగాను, మెదడు పనితీరు మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. వీటిలో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది. విటమిన్ ఇ రక్త ప్రవాహంలోని మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడుతుంది. పొటాషియం, ప్రోటీన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. బాదం పప్పులో పొటాషియం ఎక్కువగాను, సోడియం తక్కువగాను ఉండటం వలన రక్తపోటు పెరగకుండా చేస్తుంది. అలాగే ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం రక్తనాళాలు నిండిపోకుండా ఆ రిస్క్ని తగ్గిస్తాయి. నానబెట్టిన బాదం పప్పు పై తొక్క తీసి తినడం వలన వాటిలో ఉండే మోనోసాచురేటెడ్ కొవ్వులు ఆకలిని తగ్గించి కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి సహాయపడి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. ఇవి ప్రీబయోటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రీబయోటిక్ ఆహార నాళంలో మంచి బ్యాక్టీరియా పెరగటానికి సహాయపడుతుంది. దాంతో జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. అంతేకాకుండా రోజు బాదం పప్పు తినడం వలన చర్మం మీద ముడతలు లేకుండా, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. బాదం పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉదయం సమయంలో తినటం కుదరని వారు సాయంత్రం తినవచ్చు. కానీ ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే మాత్రం రోజంతా హుషారుగా ఉంటారు. నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి ఏమీ లేకుండా హుషారుగా రోజంతా యాక్టివ్గా పనులు చేసుకోవడానికి సరిపోతుంది. ఈ విధంగా రాత్రి సమయంలో నానబెట్టడం కుదరకపోతే పచ్చిగా కూడా, అంటే తొక్క తీయకుండా కూడా తినవచ్చు. సాధ్యమైనంత వరకు తొక్క తీసి తినడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తొక్కతో నానబెట్టకుండా తింటే బాదం పప్పులో ఉన్న పోషకాలు 60% మాత్రమే మన శరీరానికి అందుతాయి. అదే నానబెట్టి తొక్క తీసి తింటే మాత్రం 100% పోషకాలు మన శరీరానికి అందుతాయి. కాబట్టి బాదం పప్పు రోజులో 4 లేదా 5 తినటానికి ప్రయత్నం చేయండి.
ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.